గోళీ గోళీకాయలు ఆడినట్టు చెప్తారు కదా. అంత సింపుల్ గా ఉంటుంది ఈ రోజు నేను చెప్పే ఒక ఇది మీకు డెఫినెట్లీ ఫ్రెండ్స్ ఎండ్ ఆఫ్ ది సెక్షన్ లో మీరే చెప్తారు దాని గురించి. సో ఎస్, ఇంకా అలా అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా మాత్రం సమయం అయితే వేస్ట్ చేయకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పరిచయం చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు మై సెల్ఫ్ అంకయ్య అండి, బాపట్ల నుంచి మాట్లాడుతున్నాను. ప్రెసెంట్ ఈసీడీగా మన యూనివర్సిటీ క్రౌన్ డైరెక్టర్. సో బిఫోర్ వెస్టీజ్ ఒక స్టూడెంట్ గా ఉండే. సో వెస్టీజ్ కి రాకముందు నాకు అభిప్రాయం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నెగిటివ్ లోనే ఉండేవాడిని. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది జనాన్ని వాడుతూ ఉంటారు. ఈవెన్ సో వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీ అంతా వాడేసుకుంటారు కానీ బట్ ఎలాంటి యూజ్ ఉండేది కాదు అని ఫీల్ అయ్యేవాడిని. బట్ ఎప్పుడైతే వెస్టీ సిస్టమ్ వచ్చానో నా యొక్క థాట్స్ మొత్తం క్వైట్ ఆపోజిట్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న రికగ్నిషన్, ఇక్కడ ఉన్న హార్నింగ్, రెస్పెక్ట్, హెల్త్, సో ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వెస్టీలో ఉన్న ఒక సిస్టమ్ ఎప్పుడైతే నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను, అప్పుడు నాకు అర్థమైంది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సో ఫేక్ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తలరాతలో మార్చే ఒక అద్భుతమైన ఇండస్ట్రీ అని ఆ రోజు అర్థం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను సీరియస్ గా పనిచేయడం జరుగుతుంది. బట్ జస్ట్ నేను వెస్టిజ్ కూడా ఈవెన్ ఒక విధంగా చెప్పాలంటే ఒక పాకెట్ మనీ కోసం మాత్రమే వచ్చానండి. జస్ట్ ఏదైతే మనకు ఎడ్యుకేషన్ అవసరమైన 2,000 3,000 సంపాదించవచ్చు, సో డిపెండ్ అవ్వకుండా అనే ఒక ఆలోచనతో వెస్టిజ్ సిస్టమ్ స్టార్ట్ చేశాను. బట్ స్టిల్ నౌ ప్రెసెంట్ వెస్టిజ్ లో ట్రయల్ ఫండ్ ఇచ్చేవారుగా, కార్ ఫండ్ ఇచ్చేవారుగా, హౌస్ ఫండ్ ఇచ్చేవారుగా మనం ఈ రోజు రియల్ గా చెప్పాలంటే నా లైఫ్ లో ఇవేమి ఉండేవి కాదండి వెస్టిజ్ కనుక రాకపోయినట్లయితే. బట్ వాటన్నిటిని అచీవ్ చేసామంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ద గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి, ద గ్రేట్ కంపెనీ అని చెప్పాలి. అది వెస్టిజ్ వల్ల సాధ్యమైన కూడా చెప్పాలి ఫ్రెండ్స్. సో కాబట్టి అలా నడుస్తూ ఉంది ప్రజెంట్ లైఫ్ అయితే. 100% వెస్టిజ్ లో ఇంకా రానున్న రోజుల్లో ఒక అద్భుతమైన సక్సెస్ ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సో అదే ఒక విషయాన్ని ఈ రోజు మీకు కూడా పరిచయం చేయడానికి అయితే రావడం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ లీడర్స్. ఏదైతే ఈ రోజు ఇప్పుడు ప్రెసెంట్, ఎందుకంటే ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే జూమ్ ఆన్ చేస్తామో మీ అందరూ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని ఫీలింగ్ అనేది ఐ కెన్ డూ ఇట్ అనే ఒక అనేది అయితే మన బ్రెయిన్ లో 100% స్టార్ట్ అయిపోతుంది. సో సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరు ఎవరైతే జూమ్ సెషన్ అటెండ్ అయినా ప్రతి వెల్కమ్ టు వినర్స్. మార్నింగ్ 5 గంటలకు మీ గడియారాన్ని మీరు జయించారు. ఫస్ట్ మార్నింగ్ మీ యొక్క సక్సెస్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, గడియారాన్ని, మీ అలారాన్ని మీరు జయించారు కదా. ఎస్, అందుకే మీ అందరూ విన్నర్స్. మీ అలారాన్ని జయించినప్పుడు జస్ట్ మన ఎదురున్న చిన్న చిన్న స్టూడెంట్స్ ఒక్కసారి ఆలోచించండి. మనం, నాకు తెలిసి అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈవెన్ మన ఎండ్ ఆఫ్ ది డే వరకు మనం ప్రతి ఒక్క దానిలో విన్నర్స్ ఏనండి. ఎస్, రియల్ గా ప్రతి ఒక్కటి కానీ చాలా మంది ఏం చేస్తామంటే మనలో ఉన్న బలాన్ని మనం అర్థం చేసుకోలేక బలహీనులుగా అయిపోతూ ఉంటాం. ఇప్పుడు బలహీనల గురించి మన టాపిక్ వద్దండి, బట్ విన్నర్స్ అంతే. సో ఈ జూమ్ వచ్చిన ప్రతి ఒక్కరు విన్నర్స్ కు హార్ట్లీ వెల్కమ్ అండి. రెండోది ఫ్యూచర్ లీడర్స్. సో ఫ్యూచర్ లీడర్స్ మనందరం ఇక్కడ ఫ్యూచర్ లీడర్స్ అండి. మరి ఫ్యూచర్ లీడర్ ఏం చేస్తూ ఉంటారంటే బిల్డ్ ఇన్ టుడే టు లీడ్ టుమారో. ప్రస్తుతాన్ని నిర్మించుకుంటారు, భవిష్యత్తుని లీడ్ చేస్తూ ఉంటారు. ఎస్, సో కాబట్టి మనందరం ఫ్యూచర్ లీడర్స్. సో ఆల్రెడీ విన్నర్స్. సో వెల్కమ్ టు జూమ్ సెక్షన్ అండి ప్రతి ఒక్కరికి. ఎస్, ఈ రోజు నేను ఎంచుకోబోయే టాపిక్, సో మీ అందరికీ వెస్టేజ్ లో ఈసీడీ లెవెల్ అంటే అంత ఫాస్ట్ గా మీ చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఎంతమంది ఈసీడీ అవ్వాలనుకుంటున్నారు. సార్ మాకు ఈసీడీ వద్దులే సార్, మేము క్రౌన్ లో ఉంటాం అనుకున్నా ఓకే, మీరు టైప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. లేదు మీరు డైమండ్, ఎంతమందికి ఈసీడీ లెవెల్ అనేది ఇష్టం అండి. నాకైతే, నేనైతే చెప్తున్నా కదా ఫ్రెండ్స్, ఈసీడీ లెవెల్ అనేది నాకైతే పిచ్చగా ఇష్టం. సో అందుకే నేను 100% ఎఫర్ట్ చేసి ఈసీడీ లెవెల్ చేయడం జరిగింది. చూద్దాం ఎంతమంది చాట్ చేస్తున్నారు. ఐఎమ్ సార్, ఐఎమ్ ఈసీడీ, ఐఎమ్ ఈసీడీ అని పెట్టండి సార్. ఐఎమ్ సార్ అని మేడం గారు చెప్తుంటారు ఐఎమ్ ఈసీడీ అని, ఐఎమ్ ఏ రిచ్ అని. ఐఎమ్ ఈసీడీ అని పెట్టండి. యూనివర్స్ కరెక్ట్గా ఇప్పుడు మన యూనివర్స్ ఏదైతే ఇచ్చే టైంలో ఉన్నాం కదా. సో చూడండి ఒక్కసారి మీ అందరు ఎవరైతే టైప్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒక్కసారి గట్టిగా అంటే మీ మనసులో అయినా లేదా అవకాశం ఉంటే బయటకి అయినా ఐఆమ్ అంటే మీ పేరు చెప్తూ అంకయ్య ఈసీడీ అని నేను అయితే చెప్పగలుగుతున్నాను కదా. అలాగే మీరు కూడా మీ పేరుతో పాటు ఒక్కసారి గట్టిగా అనుకోండి ఈసీడీ అని. అంటే ఫ్రెండ్స్ ఒక్కసారి ఈసీడీ అయితే అర్థమవుతుంది ఆ ఫీలింగ్.
రియల్ నిజం చెప్తున్నా ఫ్రెండ్స్. ఆ యూసిడి అనే ఆ 3 పదాల్లోనే అదొక వైబ్రేషన్. కాబట్టి చాలా అద్భుతంగా ఉంటది. బట్ అదే యూసిడిని చాలా మంది అనుకుంటారు చాలా కష్టం సార్ యూసిడి. యూసిడి అవ్వాలా, యూసిడి అవ్వడం అందరూ అలా ఫీల్ అవుతారు. బట్ నేనేం చెప్తానంటే ఈజీ టు గో యూసిడి విత్ ఇన్ 4 months. నిజం సార్ ఇది. నేను చెప్తున్నా ఎండ్ ఆఫ్ ది 4 months ఇది ఈజీగా సాధ్యమవుతుందని మీరే చెప్తారు. రియల్ ఇది. జస్ట్ 4 months లో మీరు యూసిడి ఎలా అవ్వాలో నేను 100% ఈజీ, కష్టం కూడా అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను మీ అందరకు, ఎవరన్నా మీ టీంలో జాయిన్ అవ్వకపోతే ఇంకా జూమ్కి వాళ్ళకి కాల్ చేసి అటెండ్ చేయించండి. వాళ్ళు కూడా ఈజీ అయిపోతారు. మీ టీంలో ఒక వ్యక్తి ఈసీడీ అయితే మీకు ఆ టీము చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. సో కాబట్టి 4 months లోనే యూసిడి ఎలా అవ్వాలి, అది కూడా ఈజీ మెథడ్లో. ఎస్, మీరు రెడీనా లీడర్స్? స్టార్ట్ చేయమంటారు సెక్షన్? ఆర్ యూ రెడీ? చాట్ బాక్స్ లో వచ్చారు మీరు అందుకే మేడం. సార్ రెడీ సార్, రెడీ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ. అంటే మన ఎవరైతే చాట్ బాక్స్ లో కూడా అందరూ స్పందిస్తున్నారా, లేకపోతే మొబైల్ పక్కన పెట్టి నిద్రపోతున్నారా అనేసి ఓకే సార్, ఓకే సార్. ఎవరు తగ్గట్లేదు. 334 మంది రాకెట్ స్పీడ్ లో వేస్తున్నారు. ఎస్ Yes, ఎస్, sir. సూపర్ 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 అండి, సూపర్ సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. మీరు టైం ఇచ్చారు చేసేసుకో. ఓకే మేడం, చేసేసుకున్నాం. సూపర్ 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 సూపర్, ఎక్సలెంట్ అండి. చాలా చాలా అద్భుతంగా మీ అందరూ స్పందిస్తున్నారు. సో 100 నా కళ్ళ ముందు ఈ రోజు కనబడుతున్నారు 338 మంది యూసిడీస్. ఎస్, ప్రతి ఒక్క యూసిడి ఈ రోజు ఉన్నారు. ఎస్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ. సో రియల్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్, 100% ఈరోజు ఒక యూసిడి లెవెల్లో మినిమం ఒక 80,000 నుంచి 1,50,000 వరకు నార్మల్ గా జస్ట్ ఎల్ఓబితో మనం సంపాదించవచ్చు. నార్మల్ మాక్సిమం ఒక యూసిడి లాక్స్ వరకు ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు ఒక యూసిడి లెవెల్. సో కాబట్టి నేనేం చెప్తానంటే ఫ్రెండ్స్, ఈ రోజు వెస్టీజ్ లో చాలా మంది డబ్బులు రావు, డబ్బులు సంపాదించు మనకు కష్టం అవుతుంది సంపాదించడం అని చెప్తా ఉంటారు కదా. కానీ మనందరం ఎందుకు కష్టం అవుతుంది అంటే సిస్టమ్ ని అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, చేసుకున్న వాళ్ళకు చాలా ఈజీ అవుతుంది. ఎస్, నిజం ఫ్రెండ్స్, 100%. ఈరోజు ఆ సిస్టమ్ మనం అర్థం చేసుకోకపోతేనే కష్టం. సిస్టమ్ అర్థం చేసుకుంటే పర్సెంటేజ్. మరి ఇప్పుడు ఈసీడీ అవ్వాలని మీ అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎస్, 100% మీ అందరూ ఈసీడీస్. మరి సెక్షన్ వినడానికి రెడీగా ఉన్నారు. ఎస్, కానీ ఇప్పుడు నాకు మీరు కొంతమంది అంటే మీకు ఏదైతే వెస్టీజ్లో బాగా ఇష్టమైన ప్రొడక్ట్స్ ఒకటి, ఏదైనా ఒకటి మీకు ఇష్టమైన బాగా ఇష్టమైన ఏదైనా ఒకటి. సప్లిమెంట్స్ అనేది పక్కన పెట్టేసాను. సప్లిమెంట్స్ అనేది అందరికీ 100% ఇష్టమైన ప్రొడక్ట్స్. బట్ హోమ్ కేర్లో ఏంటి, ఎవరైనా మీకు ఇష్టమైనది ఒకటి, కేవలం ఒక ప్రోడక్ట్ గురించి టైప్ చేయండి. సరే ఓకే సార్, ఎవరో నేను పెట్టారు. హోమ్ కేర్ గురించి సార్ అని అడిగింది మీరు వెళ్ళిపోతున్నారు, సప్లిమెంట్స్ వెళ్ళిపోతున్నారు. సిఎం రైస్ ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్, అల్ట్రా వాష్, సూపర్ సూపర్, అల్ట్రా వాష్, డిష్ వాష్, సిఎండి, చిటట్ ఆయిల్, కోకోనట్ రైస్, పేస్ట్, సోప్, సిఎండి సోప్స్, కర్లిన్ ఆయిల్, ఆల్. సార్ కేవలం ఇష్టమే, వెస్టేజ్లో ఇష్టం. నాకు 450+ ప్రోడక్ట్స్ ఇష్టమే అండి. ప్రతి ప్రోడక్ట్ ఇష్టమే నాకు. సో అది అలా కాదు, మీకు స్పెషల్గా ఏ ప్రోడక్ట్ ఇష్టమో అది చెప్పండి. డిష్ వాష్ అయితే సూపర్ గా ఉంటుంది సార్. సూపర్ మేడం, సూపర్. మెసేజ్ పెట్టేస్తాను సార్. ఎస్ ఎస్, సూపర్ సూపర్. సో ఇప్పుడు
డిష్ వాష్, అల్ట్రా వాష్, ఫ్లోరెంటో, రైస్ బ్రాన్ ఆయిల్, సోప్స్, పేస్ట్. సో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి చాలా అద్భుతమైన ఇష్టమైన ప్రొడక్ట్స్ ఉంటాయి. బట్ మనందరం ఈవెన్ వాట్సాప్లో లేకపోతే మామూలుగా మోటివేషనల్ క్వాట్స్లో చూస్తుంటాం కదా, స్మాల్ స్మాల్ స్టెప్స్ క్రియేట్ ఏ బిగ్ అచీవ్. అంటే చిన్న చిన్న స్టెప్సే పెద్ద సక్సెస్ ని తీసుకొస్తాయంట. మరి ఈ చిన్న చిన్న స్టెప్స్ పెద్ద సక్సెస్ ని ఎలా తీసుకొస్తాయి? సో దాని గురించి ఈరోజు ఆలోచిద్దాం. ముందుకెళ్దాం, కొంచెం ముందుకెళ్ళి ఆలోచిద్దాం. సో ఈరోజు అల్ట్రా వాష్ అండ్ డిష్ వాష్. ఎస్, ఒక అల్ట్రా వాష్, ఒక డిష్ వాష్ తో మీరు ఎస్టేజ్లో 450 ప్రోడక్ట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 450 ప్రోడక్ట్లు మీరు ఆలోచన చేయొద్దు. జస్ట్ నేను చెప్పి 2 ప్రోడక్ట్స్ ని ఆలోచన చేయండి. కేవలం వెస్టేజ్ లో డిష్ వాష్ తో మీరు ఈజీగా అవ్వచ్చు. కేవలం 2 ప్రోడక్ట్స్ తో ఈ భూమి మీద ప్రతి ఒక్క మహిళలకు మీరు ఇచ్చిన ఉందయా అంటే ఈ 2 వస్తువులు మీ ఇంట్లో మార్చడం. ఎందుకంటే మిగిలిన పనులు కొంతవరకు వాళ్ళు ఈజీ మెథడ్లో చేసుకున్నాం, కొంచెం హార్డ్ వర్క్ మెథడ్లో డిష్ వాష్, పాత్రలు శుభ్రపరచడం, బట్టలు వాష్ చేయడం. వాషింగ్ మిషన్లు వచ్చినాయి, అవి తీసేయండి, వాటి గురించి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు రియల్గా అంటే వాళ్ళ ఎఫెక్ట్ వేసి పని చేయాల్సిన. సో మరి ఈ యొక్క ఎఫెక్ట్ వేసి పనిచేసే ఒక ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్, చాలా రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, చాలా ఈవెన్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా వింటూ ఉన్నాం ఇలాగా ఎక్కువ డిష్ చేయడం వల్ల హ్యాండ్స్ పాడవుతున్నాయి, తోలు లేసిపోతుంది. సో ఇలాగా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ అంటే వీటిని వాళ్ళకి ప్రతి ఒక్క మహిళకి మీరు ఇవ్వడం వల్ల, సో ఇది ఓన్లీ ఏదో మా బాపట్ల ఉన్న వాళ్ళే వాడతారు కాదండి. ఈ యొక్క 2 ప్రోడక్ట్స్ ఎంటైర్ చెప్పాలి, ఎంటైర్ ఇండియాలోనే కాదు ఎంటైర్ వాళ్ళనే ఇవి 100% మ్యాండేటరీగా ఉండవలసిన ప్రొడక్ట్స్ ఇవి. సో ఈ యొక్క ప్రొడక్ట్స్ ఫస్ట్ మనం ఎలాగా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళాలంటే, సో ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మనకు ఈజీగా దీని నుంచి ఎలా బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోడక్ట్స్ యొక్క బెనిఫిట్స్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్స్ గురించి మీకు ఏం చెప్పను, ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ గురించి మీకు ఆల్రెడీ అందరూ తెలిసిందే. బట్ ఇంకా తెలియని వాళ్ళంటే యూట్యూబ్ వాళ్ళ దగ్గర కూర్చొని వీటి గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. రెండోది వచ్చేసరికి ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు డైలీ నీడెడ్ ప్రోడక్ట్స్, అండ్ ఈ యొక్క ప్రతి ప్రోడక్ట్ 100% క్వాలిటీ, 100%. థర్డ్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ 2 ప్రోడక్ట్స్ గురించి కనుక మీరు డెమోస్ చేయడం కనుక మీరు నేర్చుకుంటే 100% డెమోస్ చేయడం నేర్చుకుంటే ఇటు బెనిఫిట్స్ కనుక మీరు నేర్చుకుంటే ఫ్రెండ్స్ వీటిని హాట్ కేక్లు ఎలా అయితే సేల్ చేస్తారు చూసారా, అలాగే సేల్ చేయొచ్చు. అలా సేల్ మీన్స్ ప్రమోట్ చేయొచ్చు. అలాగా ప్రతి ఒక్క పర్సన్ నాకు వద్దు అనే పదాన్ని మీరు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా అక్కడికి వెళ్తే సక్సెస్. మీరు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా డెమో చేస్తే చాలు కదా, మేడం నాకు ఒకటి ఇవ్వండి, మేడం సార్ నాకు ఒకటి ఇవ్వండి సార్ అని. అలాంటి సక్సెస్ తీసుకొచ్చే ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ అల్ట్రా డిష్ వాష్, అల్ట్రా స్క్రబ్ ఇన్ డిష్ వాష్. సో కాబట్టి ఈ 2 ప్రొడక్ట్స్ మిమ్మల్ని ఈరోజు ఈసీ చేయబోతుంది. మరి ఎంతమంది నమ్ముతున్నారు? ఈసీడీ అవడం సార్, ఎంతమంది దీన్ని నమ్మగలుగుతున్నారు? ఫిక్స్ అయిపోయారు, అందుకే మీ అందరూ ఎస్ఎస్ఎస్ అంటున్నారు. ఎస్, నాకు అర్థమైపోయింది. సో కాబట్టి ఒక 2 ప్రోడక్ట్స్ ఈసీడీ చేస్తాయి, అవునా? సరే చూద్దాం. సో అల్ట్రా వాష్ పాయింట్స్ వచ్చేసరికి 8.92 పాయింట్స్ వస్తాయండి. అదే డిష్ వాష్కి వచ్చేసరికి 5.28 పాయింట్స్ వస్తాయి. అంటే ఓవరాల్ 14.20 అంటే 14.20 పాయింట్స్ అనేది మనకు ఏది ఒక అల్ట్రా వాష్, ఒక డిష్ వాష్, ఈ 2 వచ్చే పాయింట్స్ ఎంత అంటే 14.20 పాయింట్స్ అనేది వస్తుంది. సో మరి ఇప్పుడు మరి అల్ట్రా వాష్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే 321 డిపి ఉంటుంది, 375 రూపాయలు ఉంటుంది. సో అండ్ డిష్ వాష్ యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది అంటే 190 రూపాయలు డిపి ఉంటుంది, 220 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. సో మరి
ఈ రెండు కలిపి రూపాయలు అవుతుంది. అండ్ ఎంఆర్పి పరంగా చూసుకుంటే 595 రూపాయలు అవుతుంది. అంటే ఓవరాల్ గా వాటి మధ్య మనం సేవింగ్ ఎంత చేస్తున్నాయంటే 84 రూపీస్ మీద మనం సేవ్ చేసే అమౌంట్. సో ఈ 84 రూపీస్ అనేది మనం సేవింగ్స్ అనేది చేస్తున్నాం. సో యాక్చువల్ మామూలు ప్రైస్ వస్తే 511 రూపాయలు డిపి రూపాయలు ఎంఆర్పి. పివి చూసుకుంటే ఆల్రెడీ చెప్పా కదా 14.20 పివిస్ అనేది మనకు రావడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ అల్ట్రా వాష్ డిష్ వాష్ ఏవైతే ఉన్నాయి కదా వీటిని మనం అయితే డైలీ మనం 2 ప్లాన్స్ అనేది 2 డెమోస్ అనేది మనం మ్యాండేటరీగా చేయాలి. మరి ఇంటి నుంచి అడుగు బయటికి పెట్టాలంటే కనీసం ఒక 2 క్వాలిటీస్ అనేది ఉండాలి. ఒకటి కోరిక ఉండాలి, 2 భయం ఉండాలి. ఎస్, మనం వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలని మనం కనీసం 2 మనకు ఒకటి కోరిక ఉండాలి, 2 భయం ఉండాలి. మరి కోరిక ఏంటి సార్, భయం ఏంటి సార్ అంటే ఈరోజు మీరు ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ మీ పిల్లగారు ఉన్నాడు, మీ పిల్లగాడిని బాగా కోరిక ఉండాలి. రెండోది మరి మీ పిల్లగాడికి ప్రతి ఆ ఇయర్ సరిపోయే ఫీజు కట్టాలన్న భయం ఉండాలి. ఎస్, మేడం గారి ఆరోగ్యం బాగుండాలని కోరుకుండాలి. కానీ అదే ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్ ఫీజులు ఎక్కడ కట్టాలన్న భయం ఉండాలి. సో మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వాలని కోరిక ఉండాలి. మరి ఆ సక్సెస్ కి నేను ఎక్కడ వెనకబడిపోతానన్న భయం ఉండాలి. ఈ 2 చాలు. ఎప్పుడైతే మీరు బలంగా ఉంటాయి, మీరు సక్సెస్ అవ్వాలని ఎప్పుడైతే మీరు బలంగా నిశ్చయించుకుంటారో 100% మిమ్మల్ని ఇంట్లో కూర్చొని ఒక చోట నిలబడినివ్వకండి, ఒక చోట కూర్చొని ప్రతిరోజు ఫ్రెండ్స్ మీరు కమిట్మెంట్ పెట్టుకోండి, డైలీ 2 డెమోస్ నేను చేయాలి అనేసి. డైలీ 2 డెమోస్, కేవలం 2 డెమోస్. మీ ఇంటి ముందు వాళ్ళు చెప్తారా, మీ ఇంటి వెనక మీ ఇంటి దూరంగా వాళ్ళు చెప్తారా, మీ ఇష్టం. దీనికి మీరు ప్రత్యేకంగా ఏం అవసరం. నాకు తెలిసి ప్రతి ఒక్కరు మార్నింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు ఫ్రీ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు డ్యూటీస్ స్టార్ట్ అవుతాయి. సాయంత్రం మీరు 6 నుంచి మాక్సిమం 10 వరకు ఖాళీగానే ఉంటారు. సో ఈ మార్నింగ్ ఏదైతే ఒక 2 అవర్స్ లో మినిమం ఒక డెమో చేయలేరా మీరు? ఒక్క డెమో మార్నింగ్ 2 అవర్స్ లో మీరు ఒక్క డెమో చేయలేరా? తర్వాత ఈవినింగ్ ఏదైతే 6 ఒక్క డెమో, కేవలం 2 డెమోలు చేయలేరా ఒక్క రోజుకి? ఒక్క రోజుకి 2 డెమోలు చేస్తే జరిగే అద్భుతం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? చూద్దాం. సో ఇద్దరు మీరు చెప్తే మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఒక ఆల్ట్రా వాష్ ఒక డిష్ వాష్, ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చే పని అంతా 14.20. సో కానీ ఇప్పుడు నేనేం చెప్తానంటే 2 కోళ్ళ ఇద్దరికి మీరు ఆ ఇద్దరు వ్యక్తులకు ప్రమోషన్. రెండోది ఏంటంటే మీరు డెమో చేసేటప్పుడు మీ దగ్గర ఎక్స్ట్రా అల్ట్రా వాష్ ఎక్స్ట్రా డిష్ వాష్ కూడా ఉండాలి. వాళ్ళు అడిగిన వెంటనే మీరు. సో అలా లేకుండా కానీ మీరు ఓన్లీ డెమో వరకే తీసుకుని వెళ్ళాలనుకోండి, వాళ్ళకి కావాలంటే వాళ్ళు రేపు తీసుకొస్తా అంటారు, మళ్ళీ రేపు మీకు కుదరపోవచ్చు. రేపు తీసుకుంటానన్న వాళ్ళ మైండ్ మళ్ళీ అదే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కాబట్టి మీరేంటంటే 100% మీరు డెమోతో పాటు ఎక్స్ట్రా పీస్ ఒక 2-3 తీసుకెళ్లే అవకాశం చూడండి. సో ఇప్పుడు మీరు ఇద్దరికి డెమో చేశారు, ఇద్దరికి సక్సెస్ అయిపోయింది. 100% 2 into 4 మీరు పర్ డే మీరు సాధించారు. మీ సెల్ఫ్ అండి ఇది. చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి మనం ఎవరు స్టార్టింగ్ లో చెప్పాను కదా, విన్నర్స్, విజేతలం మనం. అట్లాంటిది ఫ్రెండ్స్, ఒక 2 అల్ట్రా వాష్ 2 డిష్ వాష్ ఒక రోజుకి 2 డెమోలు చేసి, అంటే మాటల్లో చెప్పొద్దండి, డెమో విత్ వాళ్ళ కళ్ళ ముందు ఒక డెమో చేసి మీరు చూపిస్తే 100% చెప్తాను, వాళ్ళు 100% తీసుకుంటారు. 2 డెమోస్. సో 2 into 14 = 28 PVs మీరు సాధించారు పర్ డే మీ యొక్క. సో మరి ఒక నెలకి హార్ట్ఫుల్ గా చెప్పండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు చాట్ బాక్స్ ఉంటుంది, హార్ట్ఫుల్ గా చెప్పండి. మరి ఒక నెలకి మీరు ఎన్ని రోజులు పని చేయగలరు? హార్ట్ఫుల్ చెప్పాలి, ఏదో జూమ్లో అడుగుతున్నారు అందరూ చూస్తున్నారు కాదు. ఒక నెలకి నేను ఇక్కడ అన్ని రాసి పెట్టుకున్న అందరూ పేర్లు అందరికీ కనబడుతున్నాయి. ఇక్కడ ఎవరు ఏంటనేది రాసి పెట్టుకున్నా, ఈరోజు మిలియనర్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. డైలీ ఒకసారి వచ్చేసరికి
28 days. ఈ నవంబర్ 29 days, 10 days, 27, 26, 29, 25. నిజం చెప్పండి సార్, అందరూ 28 25 పెడుతున్నారు. కొంతమంది మట్టి హానెస్ట్ చెప్తున్నారు, 10 days అయితే 10 days, 15 days అయితే 15 days అని. 20 days, 20 days, 26, 20, 30. ఓకే, 19, 20 days. సూపర్ లేదా సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరూ ఇస్తున్న రెస్పాన్స్కి చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంకొంచెం అగ్రెసివ్గా క్లాస్ చెప్పాలని ఒక ఇంటెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎస్, ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎవరైతే జూమ్ సెక్షన్లో షార్ట్ బాక్స్లో స్పందిస్తున్నారో. ఎస్, థ్యాంక్ యూ. సో ఏదైతే ఇప్పుడు మనం 2 మెంబర్స్కి ప్రతిరోజు చెప్పాలి సార్, నేను రియల్గా చెప్తున్నాను, ఇదైతే మీరు కమిటెడ్గా ఫిక్స్ అయిపోండి. ఎవ్రీడే నేను 2 పర్సన్స్కి నేను చెప్పాలి అంతే. 2 పర్సన్స్కి మీరు చెప్పాలనేది అయితే మీరు 100% కమిటెడ్గా ఫిక్స్ అయిపోండి. నేనేం చెప్తున్నాను ఇప్పుడు, మనం ఇన్ ఏ మంత్లో 30 days పని చేయవలసిన లేదండి. జస్ట్ 20 days మాత్రం. ఎస్, ఈ 20 days లో ఇప్పుడు సపోజ్ మనకు 1 monthలో 4 days 4 Sundays పోతాయి. సరే ఓకే, ఆ 4 days మీ ఫ్యామిలీ కోసం మీరు కేటాయించండి, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. పైన ఒక 6 days ఏదైతే మీరు టెంపుల్కి వెళ్తారో, లేకపోతే కొంతమంది 100% టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది కొన్ని ఇంపార్టెంట్ వర్క్ చేసుకోవాలని ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళకే మీరు వాటికి కేటాయించండి. కానీ డెడ్లీగా హార్ట్ఫుల్గా కమిట్ అవ్వండి. 20 days నేను పని చేయాలి కంపల్సరీ అని మీరు ఫిక్స్ అయిపోండి. మరి మీరు ఒక నెలలో 20గా డెడికేషన్గా కనుక మీరు పనిచేస్తే 20 daysలో 20 into 14 PVs కనుక, అంటే పర్ డే 14 PVs కదా. సో 20 daysలో into 14 PVs చేస్తే అంటే ఆ మంత్కి 280 PVs మీ షెల్ఫ్ వస్తుంది. మీ షెల్ఫ్ మీరు ఎంత PVస్ని గెయిన్ చేస్తున్నారా అంటే 280 పాయింట్లు మీరు తీసుకుంటున్నారు పర్ 20 days మీరు వర్క్ చేసి. అది కూడా జస్ట్ మన వెస్టేజ్ చెప్తారు కదా సార్ ఫ్రెండ్స్, జస్ట్ 1 hour 2 hour పని చేయమండి. ఎస్, 1 hour 2 hour. ఇప్పుడు ఒక అల్ట్రా వాష్ ఒక డిష్ వాష్ని ప్రమోట్ చేయాలంటే 1 hour పడుతుందా? లేదు. అదే ఒక ప్రమోట్ చేయాలంటే ఒక 2 hours పడుతుందా? అది కూడా లేదు, చాలా తక్కువే. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 2 సెట్లు మీరు ఈజీగా ప్రమోట్ చేసేయచ్చు. సో కాబట్టి 20 days మీరు డెడికేషన్ పని చేస్తే 14 PVs చొప్పున 280 PVలు అవుతుంది ఫర్ ఏ మంత్ మీ యొక్క షెల్ఫ్. సో మరి దాన్ని ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. మరి మీ అందరూ 280 పాయింట్లు అంటే ఇవి 282 ఇలా వేసుకోండి. 282 PVs కనుక మీరు చేస్తే మీరు హెచ్ఓఏ లెవెల్ ఏంటి? ఈ నెలే జాయిన్ అయ్యారు సార్, మీరు ఈ నెల జాయిన్ అయ్యారు, 82 పాయింట్లు చేశారు. మీరు హెచ్ఓఏ లెవెల్ ఏంటి చూద్దాం, ఎంతమంది షార్ట్ చేస్తారు. ఎస్ ఎస్ ఎస్, సూపర్ లీడర్, సూపర్. అందరికీ అసలు సీక్రెట్లు అన్నీ తెలిసిపోతున్నాయి సార్. 8%, సూపర్. సింగిల్ మంత్లో 282 పాయింట్లు చేస్తే అతని హెచ్ఓఏ లెవెల్ ఏంటండి? ఫాస్ట్ ట్రాక్ 8%. 8% అవుతారు కదా. సో ఆ ఫాస్ట్ ట్రాక్ 8% అవ్వాలంటే ఫస్ట్ మనం ఈ యొక్క పర్ఫార్మెన్స్ బోనస్ టేబుల్ని తెలుసుకోవాలి. సో తెలుసుకోవాలి. ఈ టేబుల్ మీ అందరూ తెలిసిందే కదా, మ్యాక్సిమం కొత్త వాళ్ళు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఎప్పుడైనా ఒక PV నుంచి 599 PVల వరకు మనం 5%లో ఉంటాం. 399 వరకు 8% ఉంటాం. 2400 వచ్చినప్పుడు 12%కి వస్తాం. 5500 రీచ్ అయినప్పుడు, అంటే అంతకంటే రీచ్ అయినప్పుడు 16% యొక్క టేబుల్. సో అయితే దీంట్లో మనం ఇంకొక 2 ఆప్షన్లు ఉన్నాయి. ఏంటి ఆ 2 ఆప్షన్ అంటే, మనం సింగిల్ మంత్లో అంటే జాయిన్ అయిన మంత్లోనే మామూలుగా అయితే మనం 8 వీక్స్ కంప్లీట్ చేయాలి. కానీ జాయిన్ అయిన సింగిల్ మంత్లో మనం 282 PVs కనుక కంప్లీట్ చేస్తే మనల్ని ఏమంటారంటే ఫాస్ట్ ట్రాక్ 8% అంటారు. సో కాబట్టి 282 చేస్తే మనం అవుతాం ఫాస్ట్ ట్రాక్ 8% అని అవుతాం. ఆ ఫాస్ట్ ట్రాక్ 8% అయినందుకు మనకి తెలిసిందే కదా, ప్రతి నెల వైజాగ్ మెయిన్ బ్రాంచ్ వాళ్ళకు రికగ్నిషన్ కూడా చేస్తారు. తర్వాత మనం ఏదైతే 5500 అబోవ్ చేయాలి మామూలుగా అయితే. అదే మీరు జాయిన్ అయిన సింగిల్ మంత్లోనే
4500 పీవీ చేశారనుకోండి, మీరు ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ అనేది అవుతారు. సో కాబట్టి ఆ 2 ఆప్షన్ అయితే మనకు ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఇప్పుడు సపోజ్ మీకేం చెప్పాను, 280 పీవీ చేశారు, మీరు ఏమైపోయారు ఆ మంత్, ఫస్ట్ మంత్ ద బ్రాండ్ న్యూ ఫాస్ట్ ట్రాక్ 8%. సో జస్ట్ మీరు ఏం చేశారు, మీకున్న ఒక సమయాన్ని రోజుకు 1 గంట 2 గంటలు వెచ్చి కేటాయించారు. మీ వర్క్స్ ఏం ఆపలేదండి, మీ వర్క్స్ మీరు చేసుకుంటూనే ఈ టైం కేటాయించారు. ఈరోజు బ్రాండ్ న్యూ ఫాస్ట్ ట్రాక్ 8% అయిపోయారు. సో ఫాస్ట్ ట్రాక్ 8% అయిపోయారు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి సో మీకు తెలిసిన వాళ్ళందరూ జస్ట్ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు అంతే. ఎప్పుడైతే మీరు ఫాస్ట్ ట్రాక్ అయిపోయారు, తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే, మీ యొక్క ఏదైతే ఇప్పుడు సపోజ్ మీది ఒక డిస్టిక్ అనుకోండి, ఎన్ని విలేజెస్ ఉంటాయి, ఎన్ని మండలాలు ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్క మండలానికి ఒక పర్సన్ ఎంచుకోండి, లేకపోతే ప్రతి ఒక్క విలేజ్కి ఒక పర్సన్ ఎంచుకోండి. ఎలాంటి పర్సన్ అంటే మీలాగా పనిచేసే పర్సన్, మీలాగా ఫోకస్ గా పనిచేసే పర్సన్, మీరు ఒక్క పర్సన్ ఎంచుకోండి. ఆ ఒక్క పర్సన్ కూడా చెప్పండి మీరు ఎలా అయితే 280 పీవీస్ ఎలా అయితే చేస్తున్నారో, ఈ దగ్గర ఉన్న ABCDEFGH వరకు 8 మెంబర్స్. ఎందుకు 8 మంది? ఎందుకు 8 మంది అంటే, మనం ఈసీడీ కావాలంటే 8 మెంబర్స్ కావాలి, లేదా ఈ ప్లాన్ ప్రకారం 6 టీమ్స్ నుంచి 2 lakhs పీవీ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం 2 lakhs పీవీ చేయాలంటే టీమ్ ఇంకా బాగా ఎక్స్పెండ్ చేయాలి. కాబట్టి మనం చేసేది షార్ట్ టైమ్ లో వర్క్ కాబట్టి ఈజీగా మీరు 8 మెంబర్స్ కి మీరు ఎలా అయితే ఒక 20 days పని చేస్తున్నారు, మీరు ఎలా అయితే ఒక 20 days పని చేస్తూ ఎలా అయితే మీరు అల్ట్రా వాష్ డిష్ వాష్ ఎలా అయితే ప్రమోట్ చేస్తున్నారో నేర్పించండి. ఎస్, వెస్టీజ్ బిజినెస్ అంటే డూప్లికేటింగ్ బిజినెస్ కదా. మనం ఏం చేసామో మన కింద వాళ్ళతో చేపించడమే. మనం చేసినంత కాలం మనం చేసినంత కాలం ఏమవుతుందంటే, సో జస్ట్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. అదే మన కింద వాళ్ళు కూడా చేయడం మొదలుపెట్టిన మనకు lakhs లో ఇన్కమ్ వస్తుంది. ఎస్, సో కాబట్టి మన కింద వాళ్ళతో మనం ఏమైతే పని చేసామో అదే పని మన కింద వాళ్ళతో చేపించాం. ఎప్పుడైతే ఒక 8 లో చెప్తాం కదా, 20 days కి మనం పర్ డే 14 పీవీస్ ఓపెన్ చేసుకున్న, పర్ డే 28 పీవీస్ ఓపెన్ చేసుకున్న, 20 days కి 280 పీవీస్ అయినాయి ఫస్ట్ నుంచి 8 టీమ్స్ వరకు. అదే అప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మీరు ఆ 208 పీవీస్ ఇంటూ 8 టీమ్స్ నుంచి చేశారు కాబట్టి 2240 పీవీస్ అయినాయి. అది మీ గ్రూప్ పీవీ. మరి మన వర్క్ ఉంటుంది కదా, మనం చెప్పాం కదా, మీరు అరే నా కింద 8 legs ఫామ్ అయిపోయినాయి, 8 legs వర్క్ చేస్తుంది, మనం కమ్మగా ఆరాంగా కూర్చుంటే చాలు, ఇంట్లో కూర్చుంటే చాలు, టీవీ చూస్తే చాలు, మన పని అయితే లీడర్షిప్ కాదండి. మన పని మనం చేస్తూ ఉండాలి, మన టీం కి మనం మోటివేట్ చేస్తూ ట్రైన్అప్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే మన 280 పీస్ మనం అప్పుడు టోటల్ గా చూసుకుంటే 2520 పీస్ అవుతాయి. అట్ ద నెక్స్ట్ మంత్ మీరు సెకండ్ మంత్ వచ్చేసరికి బ్రాండ్ 12% వెళ్తారు. 8% నుంచి 12%. ఆల్రెడీ మీకు చెప్పే కదా, 2400 వస్తే మనం ఏమవుతాం, 8 నుంచి 12 ప్రమోట్. ఇప్పుడు మనకు 2520 వచ్చింది కదా, మీరు 12% ప్రమోట్ అయిపోయారు అట్ ద సెకండ్ మంత్. అట్ ద థర్డ్ మంత్ మీరు మీ టీం మొత్తం కలిపి లాస్ట్ మంత్ లో 2500, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 280 మంది 280 పాయింట్లు 8 మంది చేస్తే 2240 అంటే మీ వరకు వచ్చిన పాయింట్స్ ఎంత, 252 మంది. ఇదే సిస్టమ్ ఏం చేశారంటే, మీ కింద ఉన్న ఏ టీం కూడా అదే డెవలప్మెంట్ చేశారు. బి టీం, సి టీం, అలాగే ఇక్కడ ఉన్న 8 టీంలు కూడా డెవలప్మెంట్ చేశారు. సో ఎప్పుడైతే ప్రతి టీంలో 2520 పాయింట్స్ చొప్పున వచ్చిందో, ప్లస్ మీ 280 మొత్తం చూసుకుంటే 2528 ఈజ్ ఈక్వల్ 20,160 పీవీ. అండ్ మీ షెల్ఫ్ మీరు చేసేది 280 పీవీ. ఓవరాల్ గా చూసుకుంటే మీ టోటల్ గ్రూప్ పీవీ వచ్చేసరికి ఫ్రెండ్స్ 2040 పీవీ. యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్ అదే 20,440 పీవీలతో మీరు బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయితే ఎలా ఒక్కసారి ఆలోచించండి. మీ వెనక మినిమం టు మినిమం 30,000 నుంచి 35,000 ఈజీగా ఉంటుంది. ఇంకా తక్కువ చెప్తున్నాను, ఇంకా అందుకంటే ఎక్కువ రావచ్చు. సింపుల్ గా మీ ఇన్కమ్ 30,000 ప్లస్ ఉంటుంది. ఎంత మీరు బ్రాండ్ డైరెక్టర్ ఏమంత మీ పీవీ ఎంత అండి, 20,440 పీవీ. ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, మన టీంలో జాయిన్ అయిన వ్యక్తి ఒక న్యూ పర్సన్
3 months లో థర్డ్ మంత్ కనుక అతను ఒక 20,000 పీవీస్ బ్రౌన్, అతనికి ఒక 30,000 బిజినెస్ ఇన్కమ్ కనుక అతను వస్తే అతను మన బిజినెస్ వదులుతాడు ఫ్రెండ్స్. మీరు వద్దన్నా, మీరు రావద్దా బిజినెస్ ని అతను హార్ట్ఫుల్ గా తీసుకుంటాడు. ఎస్, జస్ట్ థర్డ్ మంత్ సార్. ఒక్కటి ఆలోచించండి సార్. చిన్నప్పటి నుంచి 18 ఇయర్స్ మాక్సిమం మీ ఎడ్యుకేషన్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ వరకు కష్టపడి రోజు స్కూల్కి వెళ్ళి బ్యాగులు మోసుకుంటూ, సైకిల్ లేకపోతే నడుచుకుంటూ, అది కూడా అవకాశం లేకపోతే బస్కి వెళ్తూ, అది కూడా అవకాశం లేకపోతే ట్రైన్కి వెళ్తూ, సో 18 సంవత్సరాలు మీరు చదువుకుంటే సార్ మీకు నెలకు వచ్చే ఇన్కమ్ 25,000 స్టార్టింగ్ ఇన్కమ్ సార్. అలాంటిది జస్ట్ ఒక 3 months ఒక డెడికేషన్ గా నేను ఈ రోజు ఇక్కడ పని చేయాలి, ఈ రోజు ఇక్కడ పని చేయాలని ఒక డెడికేషన్ ఒక ప్లానింగ్ చేసుకుని, అదే ఒక ప్లానింగ్ ని మీ టీం వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ అండ్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ కనుక జస్ట్ థర్డ్ మంత్ 3 నెలలు మీ ఇన్కమ్ 30,000 అంటే సార్, జస్ట్ ఇమాజిన్ సార్. వెస్టేజ్ లో తీసుకోవడానికి ఎంత డబ్బులు ఉందో అర్థం చేయండి. ఎస్, వెస్టేజ్ లో మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి ఫ్రెండ్స్. వెస్టేజ్ ఇవ్వడానికి ఆల్వేస్ సిద్ధంగా ఉంది, మరి మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నామా? సో కాబట్టి మనకు ఏదైతే థర్డ్ మంత్ ఎంత పీవీస్ అయినాయండి? 20,440 పీవీస్ అయినాయా? థర్డ్ మంత్ మీ యొక్క లెవెల్ అవుతుంది ద బ్రాండ్ న్యూ బ్రాంజ్ డైరెక్టర్. ఎస్, ఇప్పటి వరకు ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఏదైతే తీసుకున్న ఇన్కమ్, మీ ఇన్కమ్ రికార్డుగా ఉంటుంది, రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పుడు 30,000 చెక్ తీసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్, ఎవరు కాదంటారో చూడండి. అదే 30,000 చెక్ తీసుకుని చూపించండి మీ ఇంట్లో వాళ్ళు, అది తీసుకుని మీరు చూడండి ఫ్రెండ్స్, మీరే ఒకరికి ఇన్స్పిరేషన్ గా మారుతారు. మీరు జాబ్ చేస్తున్నారా, మీరు బిజినెస్ చేస్తున్నారా, అయినా వేస్ట్ చేయి. మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారన్నది కాదు ఫ్రెండ్స్, మీ డ్రీమ్ ఎంత బలంగా అచీవ్మెంట్ చేయడానికి ఎలాంటి వర్క్ చేస్తున్నారు అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్, మీరు థర్డ్ మంత్ లోనే బ్రౌన్ రైటర్ అవుతారు. మీ ఇన్కమ్ 30,000 ప్లస్ మీరు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళే స్టెప్ అనేది ఒక మెట్ అనేది వేస్తారు. సో మరి ఇప్పుడు ఏదైతే ఎట్ ద 4th month మీ 280 పీవీస్ మీరు వెళ్ళిపోతారు. మీ కింద చెప్పాం కదా 20,440 పాయింట్స్ మీకు ఎలా అయితే వచ్చినావో అదే సిస్టమ్ మీ కింద వాళ్ళకు డూప్లికేట్ చేస్తారు. వాళ్ళతో కలిసి ఇప్పటి వరకు మనం తెర వెనకుండి పనిచేస్తాం ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి తెర ముందుకు వచ్చి పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను ఉన్నానని మీరు భరోసా ఇవ్వండి, వాళ్ళతో కలిసి మీరు పని చేయండి, ఎలా పనిని డెవలప్మెంట్ చేయాలి అలా నేర్పించండి. ఫీల్డ్ లో వచ్చే సమస్యలకు వాళ్ళకు సొల్యూషన్ ఇవ్వండి, ఎలాంటి సమస్య వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనేది వాళ్ళకి నేర్పించండి. 100% చెప్తున్నా, ఈ సిస్టమ్ ఇక్కడ నిలబడుతుంది. ఇది నిలబడితే మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది 100%. సో ఫస్ట్ టీం నుంచి 20,000 పీవీ, సెకండ్ 20,000, అట్లా 8 టీముల నుంచి 20,000 20,000 పీవీ వచ్చింది. సో మీరు ఆ మంత్ కనుక చూసుకున్నట్లయితే 440 పీవీ ఇంటూ 8 టీముల నుంచి చేస్తే మీ యొక్క టోటల్ పీవీ వచ్చేసరికి 1,63,500 పీవీ అవుతుంది. 180 పీవీ కంప్లీట్ చేస్తారు. టోటల్ పీవీ వచ్చేసరికి 1,63,800 పీవీస్ అనేది అవుతుంది. ఒక్కటి ఆలోచించండి, మీకు ప్రతి లెగ్ లో బ్రాంజ్ డైరెక్టర్ ఉంటే, మీకు ప్రతి లెగ్ లో బ్రాంజ్ డైరెక్టర్ ఉంటే, అట్లా 8 టీముల్లో ఉంటే మీరు ఫైనల్ గా ఏమవుతారు ఫ్రెండ్స్? అంటే మీరు ప్రతి లెగ్ లో బ్రాంజ్ డైరెక్టర్ ఉంటే, అది 8 టీముల నుంచి ఉంటే ఫైనల్ గా యు గాట్ ఏమవుతుంది? ఫైనల్ గా యు గాట్ ఏ బ్రాండ్ న్యూ యూసిడి. ఎస్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈ జూమ్ లో ఉన్న 412 మంది యూసిడీలకు హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఎస్, ఒక యూసిడిగా అయ్యే అవకాశం, చిన్న ఫార్ములా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎప్పుడైతే మీరు 20,000 పీవీ వచ్చిందో, అట్లా 8 టీముల నుంచి 20,000 పీవీస్ వచ్చినావో ఆటోమేటిక్ గా మీ ఇన్కమ్, సింపుల్ గా చెప్తున్నాను, 1,50,000 అయితే తగ్గదండి. నాకు అనుభవం ప్రకారం 2 లక్షల పైన ఉంటది, కానీ లోపు అయితే ఉండదు. 1,50,000 మీకు పక్క, మీకు రాసి శుభాన్. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్. ఈ మంత్ ఏప్రిల్ మంత్ లో మీరు ఈసీడీ అయిపోయారు. ఎందుకు ఏప్రిల్ మంత్ అంటున్నాను? ఆల్రెడీ మనకి ఇది 8వ తారీఖు
కదా, 20 రోజులు 10 రోజులు పోయినా ఇబ్బంది ఏం లేదు. 8వ తారీఖు ఈ రోజు మొదలు పెట్టండి. సో ఒక్కసారి కళ్ళు మూసుకున్న అందరూ, ఒక్కసారి నా కోసం ఈ మంత్ లో మీరు ఈసీడీ అయ్యారు. మీ యొక్క ప్రతి టీం నుంచి 20,000 పీవీస్ వచ్చినాయి. మే మంత్ లో 10వ తారీఖు ఏదైతే పేమెంట్ పడుతుంది, ఒక్కసారి మీ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సో మీకు ఏదైతే ఆ అమౌంట్ లో 1,50,000 రూపాయలు మీ అకౌంట్ కి క్రెడిట్ అయింది. ఒక్కసారి ఆ అమౌంట్ చూడంగానే మీకు ఎలా ఉంటుంది? లేదు, ఒక 2 లక్షల రూపాయలు మీ అకౌంట్ క్రెడిట్ అయింది, అది చూస్తే ఎలా ఉంటుంది? మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ ఇంట్లో మీ మేడం గారు ఎలా ఫీల్ అవుతారు? మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? మీ మదర్ ఫాదర్ ఎలా ఫీల్ అవుతారు? ఇప్పటి వరకు వీడేదో చేస్తున్నారా, వీడి పిచ్చి పట్టిందిరా, టైం వేస్ట్ చేసుకున్నారా అనుకున్న మీ ఫ్రెండ్స్ కి, అరే ఇది కూడా నాకు ఈ మంత్ 2 lakhs అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? సో మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే మీ కొలీగ్స్ అందరూ, వీడు వచ్చారా, వీడు వచ్చాడు మన బుర్ర, ఒక్కసారి మీ పే అవుట్ చూపించండి 2 lakhs, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. 2 లక్షల రూపాయలు మన అకౌంట్కి వస్తే ఎలా ఉంటది? మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? ఒక్కసారి రియల్ గా చెప్తున్నా ఫ్రెండ్స్, ఒక్కసారి 2 lakhs మీరు కొట్టి చూడండి. ప్రపంచంలో మిమ్మల్ని జయించడానికి ఎవరి వల్ల కాదు. ఎందుకంటే మీలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది, మీలో ఉన్న మీ యాటిట్యూడ్ ఎలా బిల్డ్ అవుతుంది, మీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది, మీరు మాట రిసీవింగ్ చేసుకునే పద్ధతి మారుతుంది, ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. మీ చుట్టుపక్కల మొత్తం మీకు ఒక ఎంటర్ప్రీనర్షిప్ ఉన్న మైండ్ సెట్ ని మీరు బిల్డ్ చేసుకుంటారు. బికాస్ ఆఫ్ యు ఆర్ ద ఎంటర్ప్రీనియర్. ఎస్, యు ఆర్ ద ఎంటర్ప్రీనియర్. మీరు బిజినెస్ లో ప్రొడక్ట్ కొనుక్కోవడానికి రాలేదు ఫ్రెండ్స్. వెస్టీజ్ బిజినెస్ లో ప్రొడక్ట్ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ కాదు, నేను ఒక లీడర్, నేను ఒక ఎంటర్ప్రీనియర్ అని మీరు ఫీల్ అయ్యే రోజు ఆ రోజు వస్తుంది. 100% మీ అకౌంట్ లో మీ అమౌంట్ క్రియేట్ అయింది. ఒక్కసారి ఆలోచించండి. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీ అప్పులు తీరిపోవడానికి ఒక మంచి మార్గం అయితే కనబడుతుంది. మీ కళ్ళలో ఉన్న మీ కారు మీ కళ్ళ ముందు ఉంటుంది. మీ గాలిలో చూసి ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు. జీవితంలో ఇల్లు కట్టలేను అనే మీ కోరిక నుంచి ఎంత పెద్ద ఇల్లైనా కడతానని ఒక నమ్మకం వస్తుంది. మీ పిల్లల్ని ఎప్పుడు ఎండలో తిప్పుతారు. మీ పిల్లలకి నార్మల్ స్కూల్లో కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తారు. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఆలోచిస్తుంటేనే ఎంత వైబ్రేషన్ వస్తుందంటే బ్రెయిన్ లో, అది నిజమైతే ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఒక్కసారి నిజమైతే కాదు ఫ్రెండ్స్, నిజం చేసుకోవడానికి వచ్చాం వెస్టీజ్ కి. ఎస్ ఎస్, ఫీల్ అవ్వండి, ఐ కెన్ డూ ఇట్ ఇన్ యూసిడి. ఎస్, డెఫినెట్లీ ఈజీగా మీరు యూసిడి అవ్వచ్చు బికాస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చేయండి. డెఫినెట్లీ చెప్తున్నా, మీకంటే